హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా పిఏ రాఘవని తీసుకొచ్చి విరూపాక్షి కాళ్ళ మీద పడేసి ప్రతాప్ ముందు నించోపెట్టి ఆ రోజు 20 సంవత్సరాల క్రితం జరిగిందంతా కూడా కుట్ర అని, అదంతా విజయాంబికనే కావాలని చేసిందని నిరూపించాలనుకొని రాజు రూప ఇక పిఏ రాఘవని తీసుకొస్తూ ఉండగా కారులో ఇక రేణుక గౌతమ్ సాయంతో కేరళ వచ్చిన దీప కారులో ఇక రాఘవని తీసుకుని వెళ్తూ ఉంటారు. కారు మార్గమధ్యంలో ఆగిపోవడంతో రాఘవని అక్కడ పడేసి ముగ్గురు కూడా వెళ్ళిపోవడంతో రాఘవని కాపాడి మరి రాజు రూప ఇంటికి తీసుకొస్తారా. ఇక రాఘవ ఇక మా నుంచి తప్పించుకున్నాడు అని దీపక్ ఫోన్ చేసి విజయాంబికకు చెప్పడంతో వాళ్ళు పిఏ రాఘవని తీసుకొచ్చేసరికి ప్రతాప్ని ఇక పైలోకాలకి పంపించాలనుకున్న విజయాంబిక ప్రయత్నం ఎంతవరకు జరగబోతుంది, అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా సరదాగా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే ఇక విరూపాక్షి రూపకి ఫోన్ చేస్తుంది. ఏంటి రాజు, అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుంది అనగానే లిఫ్ట్ చేయండి అమ్మాయి గారు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. వెంటనే ఇక రూప ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అనగానే ఫ్రీగానే ఉన్నారా రూప అని అంటూ ఉంటుంది. ఫ్రీగానే ఉన్నామమ్మా, అలా బయటకు వెళ్తున్నాం అనగానే సరేనమ్మా, మీతో ఒక మంచి శుభవార్తను పంచుకోవాలని ఫోన్ చేశాను, ఉండు వీడియో కాల్ చేస్తాను అని చెప్పి వీడియో కాల్ చేస్తుంది. రూప ఇక రాజుతో ఇలా అంటూ ఉంటుంది. అమ్మ వీడియో కాల్ చేస్తానని అంటుంది రాజు అనగానే సరే అమ్మాయి గారు మాట్లాడండి అని చెప్పగానే సరే అని చెప్పేసి ఇక ఫోన్ చేస్తారు. రూప ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా అనగానే నడిచి మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్న ప్రతాప్ని చూపించగానే రూప చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏది ఏమైనా చూసావు కదా రూప, మీ నాన్న లేచి నడిచి తిరుగుతున్నారు అనగానే రూప సంతోషపడుతూ ఉంటుంది. అవునమ్మా, నాన్నని అలా చూస్తుంటే చిన్న పిల్లోడు తప్పటడుగులు వేస్తున్నట్లు అనిపిస్తుంది అనగానే అదే కాకుండా ఇంకో మంచి వార్త కూడా నీతో పంచుకోవాలని అనుకుంటున్నానమ్మా అనగానే ఏంటమ్మా అనగానే మీ నాన్న నడిచి తిరగడమే కాకుండా రాష్ట్రాన్ని ముందుంచి నడిపించడానికి పయనం అవుతున్నారు అనగానే అర్థం కాలేదమ్మా అని అంటూ ఉంటే పార్టీ పెద్దలందరూ కలిసి మీ నాన్నని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారమ్మా అని చెప్పగానే చాలా సంతోషపడుతూ రూప ఇలా అంటూ ఉంటుంది. అవునా అమ్మ, చాలా మంచి విషయం చెప్పావు అనగానే అప్పుడే వెనక నుంచి రేణుక గౌతమ్ అన్నీ కూడా వింటూ ఉంటారు. రూపరాజు విరూపాక్షితో మాట్లాడే మాటలు. అప్పుడేక ఫోన్ మాట్లాడుతూ వచ్చిన పిఏ రాఘవ వీడియో కాల్లో కనిపించడంతో విరూపాక్షి షాక్ అయిపోతుంది. రూప, మీ వెనక ఉన్న అతన్ని ఒకసారి చూపించమ్మా అనగానే ఎందుకమ్మా అని అంటూ ఉంటే పిఏ రాఘవ ఆ రోజు అకౌంటెంట్ కదా అని అంటూ ఉంటే లేదమ్మా ఇక్కడ మేనేజర్ అనగానే ఇక్కడ మేనేజర్ అయి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు మన దగ్గర పనిచేసిన అకౌంటెంట్ రాఘవ, అతని వల్లే నా జీవితం నాశనం అయిపోయింది. 20 సంవత్సరాలు నా బిడ్డకి నా భర్తకి నేను దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనగానే రాజుక అవునమ్మాయి గారు, ఆ రోజు నాన్న చెప్పిన ఫ్లాష్ బ్యాక్లో ఇక ఈ రాఘవ ఉన్నాడు కదా అతనే అనుకుంటా అనగానే అవును రాజు, నువ్వు కనుక్కున్నది నిజమే, అతనే ఈ అకౌంటెంట్ రాఘవ. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఖచ్చితంగా వాడిని వెంట పెట్టుకొని తీసుకొస్తే తప్ప సూర్య నన్ను అర్థం చేసుకోలేడు, తన జీవితంలో నాకు స్థానం ఇవ్వలేడు అనగానే సరే అమ్మగారు అలానే తీసుకొస్తామని చెప్పి రాజు రూప ఇద్దరు కూడా విరూపాక్షికి మాట ఇస్తారు. ఇకపోతే వెంటనే ఇక చూసావా, విజయాంబికకు ఎలాగైనా ఏ విషయం చెప్పాలి, ఇప్పుడు విజయాంబిక ప్రాణాలు మన చేతిలో ఉన్నాయి గౌతమ్ అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు రాజు రూపని ఫాలో అవుతూ వెళ్ళు, నేను ఇక ఆ విజయాంబికకు ఫోన్ చేసి వస్తాను అని చెప్పి రేణుక విజయాంబికకు ఫోన్ చేసిపోతుంది. అప్పుడే ఇక దీపక్ వచ్చి అమ్మ మామయ్యను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అని అంటుంటే ఏంట్రా నువ్వు అనేది, నా తమ్ముడు సీఎం కాబోతున్నాడా, నా తమ్ముడు సీఎం అవబోయే సమయానికి నేను ఆ ఇంట్లో లేననే బాధ తప్ప నాకు మరొకటి లేదు దీపక్ అని చెప్పి అంటూ ఉంటుంది విజయాంబిక. అవును, కానీ ఇప్పుడు ఆ విరూపాక్షి నేను ఆ ఇంట్లో లేకపోవడం వల్లే నా తమ్ముడు సీఎం అయ్యాడని నన్ను ఎక్కిరిస్తుందేమో అని అంటూ ఉంటే లేదమ్మా, మామయ్య ఇప్పుడిప్పుడే లేచి తిరుగుతున్నాడు, కొద్ది రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడు,
తర్వాత ఇక ఆ విరూపాక్షి అత్తయ్యకు ఈ ఇంట్లో పని ఉండదు కదా అనగానే, అవును దీపక్ నువ్వు చెప్పింది కూడా కరెక్టే ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక. ఇకపోతే అప్పుడే రేణుక ఫోన్ చేయడంతో, రేణుకేంటి దీపక్ ఇప్పుడు ఫోన్ చేస్తుంది అనగానే, లిఫ్ట్ చేసి మాట్లాడు మమ్మీ అనగానే, ఏంటి రేణుక చెప్పు అని అంటూ ఉంటే, మీతో ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. రాజు రూప ఇద్దరు కూడా కేరళ హనీమూన్కి వచ్చారు అనగానే, ఏంటి హనీమూనా అని అంటూ ఉంటే, మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఆ హనీమూన్ని ఆపడానికి నేను గౌతమ్ ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చేసాం. మీరు దాని గురించి కాదు ఇంకొక విషయం గురించి కంగారు పడాలి అనగానే, ఏంటది అని అంటూ ఉంటే, మీకు గతంలో పిఏ రాఘవ అకౌంటెంట్ గుర్తున్నాడా అని అంటూ ఉంటే, అది గుర్తున్నాడు అని చెప్పి జరిగిన గతం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది విజయాంబిక. ఆ రోజు విరూపాక్షికి ప్రతాప్కి మధ్య అక్రమ సంబంధం అంటగట్టింది. కావాలనే తన జడ పూలు అన్నీ కూడా లాగేసుకొని దీపక్తో వీడియో తీపించి రాఘవని బెదిరించి ఆ రోజు ప్రతాప్ ముందు అబద్ధం చెప్పించి తనని ఇంట్లో నుంచి బయటకు గెట్టేలా చేసింది. ఇదంతా చేసినా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అవును విన్నాను అని అంటూ ఉంటే, ఇప్పుడు కేరళలో అతను రాజు రూపలకి దొరికాడు. అతన్ని తీసుకొని నేరుగా ఇంటికే వచ్చేస్తున్నారు. అతను కానీ వచ్చి నిజం చెప్తే మీ ప్రాణాలు పోవడం ఖాయం అని రేణుక అనగానే, వెంటనే ఇప్పుడే నేను దీపక్ని అక్కడికి పంపిస్తాను. అప్పటి వరకు రాజు రూప వాడిని ఇండియా ఇక హైదరాబాద్కి తీసుకురాకుండా చూసుకో అనగానే, సరే కానీ నాకేంటి లాభం అని అంటూ ఉంటే, వెంటనే విజయాంబిక ఆలోచిస్తూ, సరే నీకు కావాల్సింది ఏదైనా సరే ఇస్తాను అని అంటూ ఉంటే, నాకేమీ అవసరం లేదు, నాకు నా రాజు కావాలి. కానీ దీపక్ ఎలాగో కేరళ వస్తున్నాడు కదా, ఆ రూపని లేపేయమని చెప్పండి అనగానే, సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేయగానే రేణుక వెళ్ళిపోతుంది. ఇక రాజు రూప ఇద్దరు కూడా రాఘవ దగ్గరికి వస్తారు. రాఘవ దగ్గరికి వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటే, ఏంటి సార్ రాత్రి ఏర్పాట్లు బాగా జరిగాయా, ఏమైనా పొరపాట్లు జరిగాయా, ఎందుకు అంత కోపంగా ఉన్నారని అంటూ ఉంటే, మీరు మాతో హైదరాబాద్ రావాలి అనగానే, నేను ఎందుకు హైదరాబాద్ రావాలి సార్ అని చెప్పి గతం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు తప్పు చెప్పి హైదరాబాద్ నుంచి కేరళకి పారిపోయి వచ్చిన విషయం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు రాఘవ. వెంటనే ఇక నాకు ఇక్కడ బాగానే ఉంది సార్ అనగానే, మీకు విజయాంబిక తెలుసా అని అంటూ ఉంటే, విజయాంబిక గురించి అడుగుతున్నారంటే వీళ్ళు వాళ్ళ మనుషులై ఉంటారు అని వెళ్ళిపోతూ ఉంటే, వెంటనే కాలర్ పట్టుకొని రాజు నిలదీసి, మీరు ఏం చేశారో మీకు తెలుసా, 2 జీవితాలు నాశనం అవడానికి కారణమయ్యారు, మీరు ఇక్కడ సంతోషంగా ఉన్నారు 20 సంవత్సరాలు అని అంటూ ఉంటే, మీరెవరు అనగానే, మీ వల్ల విడిపోయిన 2 భార్యాభర్తలకి పుట్టిన బిడ్డని, మీకు నేను తెలిసే ఉంటాను, నా పేరు అపురూప అనగానే, తెలుసు రూపమ్మ, మీరు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా అని అంటూ ఉంటే, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసహ్యం అనిపిస్తుంది, ఎందుకు ఆ రోజు అబద్ధం చెప్పారు అనగానే, విజయాంబిక చేసిన బ్లాక్మెయిల్ వల్ల అలా చేయాల్సి వచ్చిందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏది ఏమైనా మీరు మాతో పాటు హైదరాబాద్ వచ్చి జరిగిన నిజం చెప్పకపోతే అమ్మని నాన్న ఎప్పటికీ అపార్థం చేసుకుంటూనే ఉంటారు అనగానే, వస్తానమ్మా ఖచ్చితంగా వస్తాను, మీతో పాటు హైదరాబాద్ వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న గౌతమ్ అలాగే రేణుక ఇద్దరు షాక్ అయిపోయి దీపక్కి ఫోన్ చేస్తారు. దీపక్ వచ్చేస్తాడు. రాజు రూప ఇద్దరు కూడా రాఘవని ఇంటికి తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే, రాజు రూపై కారు ఎక్కించమన్నారని చెప్పి డ్రైవర్ వేషంలో వచ్చి దీపక్ యొక్క కారు ఎక్కించుకొని రేణుక గౌతమ్ల సహాయంతో తనని బంధించబోతూ ఉంటే, కారు మార్గ మధ్యంలో ఆగిపోతుంది. ఆగిపోగానే, కారేంటి ఇక్కడ ఆగిపోయిందని చెప్పి అంటూ వెంటనే రాఘవని తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా, అక్కడే రాజు రూప గమనించి వస్తూ ఉంటారు. వాళ్ళ గుట్టు బయటపడుతుందని ముగ్గురు కూడా పరిగెత్తి వెళ్ళిపోతారు. ఇకపోతే ఇక పారిపోయాడని తెలిసిన విషయం తెలుసుకొని రాఘవ పారిపోవడంతో, ఎలాగూ రాజు రూప రాఘవని తీసుకొస్తారని తెలుసుకున్న విజయాంబిక తన తమ్ముడు ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతుంది.